చేపల కూర. ఫస్ట్ చేప ముక్కల్ని బాగా కడుక్కొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని హీట్ చేసుకొని తర్వాత ఆయిల్ 3 కానీ 4 కానీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయ ముందే మనం కోసి పెట్టుకొని మిక్సీ ఆడుకుని పేస్ట్ 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, అది బాగా వేగాక కొంచెం మిక్స్ చేసి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోతుంది అన్ని దాకా వేపుకోవాలి. మధ్యలోనే కస్తూరి మెంతి కూడా యాడ్ చేయాలి. తర్వాత టమాటో, మనం ముందుగానే మిక్సీ చేసుకున్న టమాటో కూడా 2 టమాటోస్ ప్యూరీ చేసుకొని వేసుకోవడమే. అది కూడా బాగా వేయించుకొని మన ఆనియన్లో బాగా కలిసిపోయేదాకా వేయించుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ముందే మ్యాగ్నేట్ చేసుకుని ఉన్న చేప ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒకసారి కలపాలి మెల్లిగానే. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చేప ముక్కల్ని మెల్లిగా అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ అలా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని క్యాప్ పెట్టేసి గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మెల్లిగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మెల్లిగా కలపాలి, లేకపోతే చేప ముక్కలు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ కొంత వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ దాకా మగ్గించాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే అవ్వాలి. లో ఫ్లేమ్లో మూత పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. తర్వాత మెల్లిమెల్లిగా కదపాలి, ఒక్కసారి 2 సార్లు అలా. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే అవ్వాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాక పైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని అలా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఫైనల్లీ చేపల కూర రెడీ. బాయ్.